హాయ్ అండి, నమస్తే. మన వంటిలకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ కమ్మని పెసరపప్పులో ఉండరాళ్ళ పాయసం అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు ఉండరాళ్ళ పాయసాన్ని వినాయకుడికి ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా పెసరపప్పు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకొని, నానిన పెసరపప్పుని ఇలా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని పెసరపప్పు వేసి, ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి. తర్వాత ఉండరాళ్ళు చేయడానికి వరిపిండిలో కొంచెం వేడి నీళ్ళు పోసి ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని 2 భాగాలుగా చేసుకొని ఉండరాళ్ళు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండరాళ్ళు మన సైజుకి సరిపడా ఉండరాళ్ళు అయితే చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన అన్ని ఉండరాళ్ళు చేసుకోవాలి. కొంచెం పిండి అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని మనం మళ్ళీ పెసరపప్పులో వేసుకోవటానికి ఇప్పుడు ఉండరాళ్ళు అన్నీ చేసుకొని పెసరపప్పుని ఒక 50% కుక్ చేసుకొని అందులో మనం చేసిన ఉండరాళ్ళని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇవి గరిటెతో కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ఉండరాళ్ళు ఉడకాలి కదా. అవి ఉడికిన తర్వాత బెల్లాన్ని నీళ్ళలో కరగపెట్టుకొని వడపోసి ఇందులో వేసేసుకోవాలి. స్వీట్కి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి దీనిలోకి మనం యాలకుల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎప్పుడు మనం స్వీట్ చేసుకున్నా ఇలా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ అనిపించదు. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వరిపిండి, దాన్ని ఇలా నీళ్ళలో కలిపేసుకొని పోసుకోవాలి. ఇది పాయసాన్ని చిక్కగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. ఇలా చిక్కబడే వరకు మనం కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అందుకనే 2 స్పూన్స్ అయితే నెయ్యి వేయండి. నెయ్యి కలిసేలాగా ఒకసారి అలా గరిటెతో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇలా కమ్మని పెసరపప్పుతో ఉండరాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేరొక బౌల్లో అయితే వేసేసుకోండి. ఇలా వేరొక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని వినాయకుడికి ప్రసాదంగా మనం అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.